తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనం కంటే ముందుగా వరాహస్వామి దర్శనం ఎందుకు చేసుకోవాలి? దీనికి పలు కారణాలున్నాయి. వాటిని తెలుసుకుందాం. ఆగమ శాస్త్రం ప్రకారం ఏదైనా దేవాలయంలో ప్రధాన దేవతలు దర్శనానికి ముందు అక్కడ క్షేత్రపాలకులకు నమస్కారం చేయాలి. అయితే తిరుమలలో శ్రీ వరాహస్వామి క్షేత్రపాలకుడిగా పూజింపబడతాడు. అందువల్ల ఆయనకి ముందుగా ప్రార్థన చేయాలి. రెండవది, పురాణం ప్రకారం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల క్షేత్రాన్ని నిర్మించేక ముందు శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం తీసుకొని ఆ ప్రాంతాన్ని పాలించారని చెబుతారు. శ్రీనివాసుడికి ఈ భూమిని వరాహస్వామి అప్పగించిన కారణంగా ముందుగా వరాహస్వామి దర్శనం చేసుకోవడం సంప్రదాయంగా మారింది. మూడవది, కృతజ్ఞతాభావం. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునే భక్తులకు శ్రీ వరాహస్వామిని సందర్శించి నివేదన చేయడం అనేది కృతజ్ఞత వ్యక్తీకరించినట్లు అవుతుంది. ఇది మనసుకు ప్రశాంతతను కలిగిస్తుందని వారి నమ్మకం. నాలుగవది, భక్తిపరంగా భక్తులు వరాహస్వామికి అభిషేకం చేసి నైవేద్యం సమర్పించాకే తిరుమల శ్రీనివాసుని దర్శనం చేస్తే వారికి పూర్ణ ఫలితాలు లభిస్తాయని విశ్వాసం ఉంది. ఈ సాంప్రదాయాన్ని అనుసరించడం వలన భక్తులకు విశేషమైన అనుగ్రహం కలుగుతుందని, వారి కోరికలు తీరుతాయని నమ్మకం. మీకు తెలిసిన కారణాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఓం నమో వెంకటేశాయ.